ఈరోజు మనం 10th మ్యాథ్స్ ప్రాబిలిటీ చాప్టర్లో స్లో రన్నర్ కోసం డై ప్రాబ్లం చేస్తాం. ఏ డై ఈజ్ థ్రోన్ వన్స్, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అని 4 ప్రాబ్లమ్స్ ఇచ్చినాడు. దీంట్లో ఒకటో ప్రాబ్లం. ఫస్ట్ ఈ 4 ప్రాబ్లంకి సంబంధించి డై త్రో చేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ వచ్చి 6 వస్తాయి. కాబట్టి n ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 6. తర్వాత గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్, దాని ఆ ఈవెంట్ నేను పి అని పేరు పెట్టుకుంటాను. పి రావడానికి పాసిబుల్ అవుట్కమ్స్ ఏమేమంటే 2 ప్రైమ్ నెంబర్లు, 3, 5. కాబట్టి ఎన్ ఆఫ్ పి వచ్చి 1, 2, 3 ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ పి దీన్నే లేదా ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ అనొచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ పి బై n of s. దిస్ ఈజ్ ఈక్వల్ టు n of p అంటే 3 బై ఈ ప్రాబ్లం అన్ని దానికి సంబంధించి n of s వచ్చి 6. 3 1 జా 3 2 జా, కాబట్టి ఆన్సర్ వచ్చి 1/2. మళ్ళీసారి స్టెప్ బై స్టెప్ చేస్తాను. ఎవరైనా సరే పాస్ నొక్కి దీని నోట్స్ కావాలంటే రాసుకోవచ్చు. ఒకటో ప్రాబ్లంకి సంబంధించి సొల్యూషన్. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ ఆఫ్ ఎస్ వచ్చి 6. ఈ ఈవెంట్కు నేను ఒక పేరు పెట్టుకుంటానా, అది పి అని. లెట్ పి బీ ద ఈవెంట్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ అని పేరు పెట్టుకున్నాను. మీరు కావాలంటే వేరే పేరైనా పెట్టుకోవచ్చు. పాసిబుల్ అవుట్కమ్స్ పర్ ఈవెంట్ పి వచ్చి 2, 3, 5. దేర్ ఫోర్ ఎన్ ఆఫ్ పి వచ్చి 3 ఉన్నాయి ఇక్కడ. ప్రాబిలిటీ ఆఫ్ పి వచ్చి ఎన్ ఆఫ్ పి బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ పి అంటే 3, ఎన్ ఆఫ్ ఎస్ అంటే 6. 3 1 జా 3 2 జా, ఆన్సర్ వచ్చి 1/2. సెకండ్ ప్రాబ్లం. గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 4. ఈ ఈవెంట్కు నేను పేరు వచ్చి E1 అని పేరు పెట్టుకుంటాను. మీరు వేరేదైనా పెట్టుకోవచ్చు. గ్రేటర్ దాన్ నెంబర్ 4 డై త్రో చేసినప్పుడు రావడానికి ఛాన్సులు ఏవేవంటే 5, 6. కాబట్టి ఎన్ ఆఫ్ E1 వచ్చి 2 ఛాన్సెస్ ఉన్నాయి. దేర్ ఫోర్ ప్రాబిలిటీ ఆఫ్ E1 అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 4 వచ్చి ఎన్ ఆఫ్ E1 బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ E1 అంటే 2 బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 6. 2 1 జా 2 3 జా, కాబట్టి సొల్యూషన్ వచ్చి 1/3. మళ్ళీసారి ఎవరికైనా నోట్స్ కావాలని వాళ్ళు ఇది పాస్ నొక్కి చేసుకోవచ్చు. మళ్ళీసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెకండ్ ప్రాబ్లంకి సంబంధించి మొత్తం అన్ని ప్రాబ్లంకి సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ ఆఫ్ ఎస్ వచ్చి 6. ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 4 అనే ఈవెంట్కు నేను E1 అని పేరు పెట్టుకుంటున్నాను. లెట్ E1 బీ ద ఈవెంట్ గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 4. దేర్ ఫోర్ పాసిబుల్ అవుట్కమ్స్ పర్ ఈవెంట్ E1 వచ్చి 5 మరియు 6. 5 మరియు 6. దేర్ ఫోర్ ఎన్ ఆఫ్ E1 వచ్చి ఇక్కడ 2 ఛాన్సులు ఉన్నాయి కాబట్టి 2. ప్రాబిలిటీ ఆఫ్ E1 వచ్చి ఎన్ ఆఫ్ E1 బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 2/6. క్యాన్సిలేషన్ చేస్తే 2 1 జా 2 3 జా, 1/3 ఇస్ ద సొల్యూషన్. థర్డ్ ప్రాబ్లం. అండ్ యాడ్ నెంబర్. ఈ గెటింగ్ అండ్ యాడ్ నెంబర్ ఈవెంట్కి వచ్చి నేను E2 అని పేరు పెట్టుకుంటున్నాను. E2 రావడానికి ఏమేమి ఛాన్సులు ఉన్నాయంటే యాడ్ నెంబర్లు 1, 3, 5. కాబట్టి ఎన్ ఆఫ్ E2 వచ్చి మొత్తం 1 2 3 ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాబిలిటీ ఆఫ్ E2 అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అండ్ యాడ్ నెంబర్ వచ్చి ఎన్ ఆఫ్ E2 బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ E2 అంటే 3, ఎన్ ఆఫ్ ఎస్ అంటే 6. 3 1 జా 3 2 జా, ఆన్సర్ వచ్చి 1/2. ఇదే క్వశ్చన్ ఈవెన్ నెంబర్ అడిగినా కూడా సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఈవెంట్స్ వచ్చి 2 4 6 వస్తాయి. ఇదే ప్రాబ్లం మళ్ళీసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోట్స్ కావాల్సిన వాళ్ళు రాసుకోవచ్చు. లెట్ E2 బీ ద ఈవెంట్ గెటింగ్ అండ్ యాడ్ నెంబర్. పాసిబుల్ అవుట్కమ్స్ పర్ ఈవెంట్ E2కి వచ్చి 1, 3, 5. దేర్ ఫోర్ ఎన్ ఆఫ్ E2 వచ్చి 3 ఛాన్సులు ఉన్నాయి కాబట్టి 3. ప్రాబిలిటీ ఆఫ్ E2 వచ్చి ఎన్ ఆఫ్ E2 బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 3/6.
3 1 జా 3 2 జా, ఆన్సర్ వచ్చి 1/2. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, ఫ్యాక్టర్స్ ఆఫ్ 2. నేను ఆ ఈవెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 వచ్చే ఈవెంట్ నేను E3గా అనుకుంటున్నాను. కాబట్టి E3కి ఛాన్సెస్ వచ్చి ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 అంటే 1, 2 మాత్రమే ఫ్యాక్టర్స్. దేర్ ఫోర్ ఎన్ ఆఫ్ E3 వచ్చి 2 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 2. దేర్ ఫోర్ ప్రాబిలిటీ ఆఫ్ E3 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ E3 బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ E3 అంటే 2 బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 6. 2 1 జా 2 3 జా, కాబట్టి ఆన్సర్ వచ్చి 1/3. ఈ ప్రాబ్లమ్ను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఎవరైనా నోట్స్ కావాల్సిన వాళ్ళు పాస్ నొక్కి నోట్స్ రాసుకోవచ్చు. ఫోర్త్ ప్రాబ్లంకు సంబంధించి నేను ఈ పేరు వచ్చి ఈవెంట్ పేరు వచ్చి E3 అని పెట్టుకుంటాను. లెట్ E3 బీ ద ఈవెంట్ గెటింగ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 2. దేర్ ఫోర్ పాజిబుల్ అవుట్కమ్స్ ఫర్ ఈవెంట్ E3కి వచ్చి 1, 2 మాత్రమే ఫ్యాక్టర్స్ అన్నాడు కాబట్టి. దేర్ ఫోర్ ఎన్ ఆఫ్ E3 ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ ఫోర్ ప్రాబిలిటీ ఆఫ్ E3 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ E3 బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ E3 అంటే 2 బై ఎన్ ఆఫ్ ఎస్ వచ్చి 6. 2 1 జా 2 3 జా, ఆన్సర్ వచ్చి 1/3.